ఫ్రెండ్స్ చూడండి, ఈ డిజైన్ కుట్టడంలో ఒక మంచి ట్రిక్ అనేది చెప్పాను. అసలు ఈ వర్క్ అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా కుట్టడం అనేది మీకు వచ్చేస్తుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీంట్లో ఏంటంటే ఎన్నో వర్క్స్ అనేవి ఒక టెక్నిక్ ఉన్నాయన్నమాట, జర్దోసీతో సహా. అసలు షేడ్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా మీకు తెలిసిపోతుంది. మీరు వీడియో చివరి వరకు చూస్తే ఈ డిజైన్ పేపర్ ఫ్రీగా మీకు చివర్లో పెడతాను. అది స్క్రీన్ షాట్ తీసి చక్కగా గీసుకుని ఆ కట్ వర్క్తో సహా చేసుకోండి. చాలా చాలా ఈజీగా మీరు ఈ డిజైన్ పేపర్ గీసుకోవచ్చు. నేను వీడియో చివర్లో పెడుతున్నాను ఫ్రీగా. ఖచ్చితంగా ఈ డిజైన్ పేపర్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని గీసుకోండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2 దారాలతో సిల్క్ థ్రెడ్ అనేది తీసుకుని చేయాల్సిన పని ఏం లేదు. జస్ట్ అవుట్లైన్ మాత్రం ముందు కుట్టేయండి. దీనికి అవుట్లైన్కి లోపల పక్క ఒక అవుట్లైన్ అనేది లోపల పక్కే, జస్ట్ లోపలికి, అంత లోపలికి కాదు, జస్ట్ లోపలికి అనేది ఇలా కుట్టేసిన తర్వాత మీరు ఈ అవుట్లైన్ అంతా కంప్లీట్గా కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఎలా అనేది ఏంటి అనేది తెలియాలనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూడండి, ఇలా అనేది కరెక్ట్గా లైన్కి అవతల వైపుకే రావాలి అన్నమాట. కొంచెం లోపలికి రావాలి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇక వర్క్ అనేది చూడండి ఎంత ఈజీగా నేను చేసి చూపిస్తాను. చూడండి, చేయాల్సింది ఏం లేదు. జస్ట్ అనేది ఇలా అవుట్లైన్ అనేది మళ్ళీ లోపల పక్కకి ఇలా తిప్పండి, చాలు. ఇలా తిప్పేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది ఎలా వచ్చిద్దో నేను చూపిస్తాను. చూడండి, ముందు స్టోన్స్ అనేవి అంటించేసాను గమ్ముతో. మీ దగ్గర ఉన్న సైజ్ అనేది అంటించుకోండి. అది ఫస్ట్ విషయం అనమాట. తర్వాత ఏంటంటే రెండో విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇలా అనేది ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడికి ఇలా వచ్చి 1 2 చూసారా, బయటికి మళ్ళీ లోపల పక్క 1, తర్వాత 2, మళ్ళీ లోపల పక్క 1, బయట పక్క 1, మళ్ళీ లోపల పక్క, మళ్ళీ బయట పక్క, లోపల పక్క, మరి బయట పక్క. ఇలా లోడింగ్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చూసారు కదా, లోపల పక్క, మరొకటి బయట పక్క. ఇది చూడండి, లోపల పక్క, మళ్ళీ బయట పక్క, లోపలికి బయటకి, లోపలికి బయటకి. ఇలాగే మీరు లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఇలాగే అనేది ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇలా ఇటు 2, అంటే లోపల ఒకటి, బయట ఒకటి, ఇలా లోడింగ్ అనేది ఫిల్ చేసుకుంటూ రావాలి. ఈ లోడింగ్ ఫిల్ చేసేసిన తర్వాత మీకు అసలైన షేడ్ అనేది ఎలా లాగాలనేది నేను చివరిగా చూపిస్తాను. చివరిగా అదే అన్నమాట వర్క్ అంతా. ఇలా ముందు కుట్టేద్దాం. ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేసిన తర్వాత చక్కగా ఈ ఫ్లవర్ మొత్తం మీకు పూర్తిగా ఈ వర్క్ అనేది ఎలా కుట్టాలనేది అర్థమైపోతుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలా అనేది నీట్గా 2 దారాలతో నడిచే సూదితో అటు 2 స్టిచ్చెస్, మళ్ళీ లోపల ఒక స్టిచ్చెస్, అలాగే మీరు ఫిల్ అనేది ఆకు ఎలా అయితే నేను ఈ రెప్ప అనేది ఈ ఫ్లవర్ది లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాను. దీన్ని లోడింగ్ అంటారు. ఇది సిల్క్ థ్రెడ్తో లోడింగ్ చేయడం అంటారు, కుట్టడం అంటారు. ఈ లోడింగ్ మొత్తం కుట్టేసిన తర్వాత జస్ట్ చూడండి, ఇప్పుడు నేను ఇవన్నీ కుట్టేసి చూపిస్తాను మీకు, ఈ లోడింగ్స్ అన్నీ. అప్పుడు మీకు ఈ వర్క్ గురించి పూర్తిగా మీకు తెలిసిపోతుంది. నేను మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ అనేది గమనించాలి. ఏంటంటే, మీకు ఈ సిల్క్ థ్రెడ్ మీద గ్రిప్ అనేది ఉండాలంటే మీకు హ్యాండ్ ఫ్రీ అనేది ఉండాలి. హ్యాండ్ ఫ్రీ అనేది అవ్వాలన్నమాట. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈ హ్యాండ్ ఫ్రీ అనేది వస్తుందన్నమాట. ఈ హ్యాండ్ ఫ్రీ అనేది మీకు వచ్చిందనుకోండి, అప్పుడే మీరు సిల్క్ థ్రెడ్ అనేది మీరు నీట్గా కుట్టగలుగుతారు. చూసారు కదా, ఇలా అనేది కరెక్ట్గా ఈ లోడింగ్ అంతా వేసుకుని వెళ్ళిన తర్వాత ఈ లోపల పక్కకి మళ్ళీ అనేది చూడండి, ఇక్కడ పక్క అనేది వచ్చేసి డైరెక్ట్గా మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి స్టిచ్ అనేది ఒక దారం కింద అయిపోయింది. ఒక దారం అనేది అయిపోయిన తర్వాత చేయాల్సింది ఏమి లేదు. ఆ సింగిల్ దారం అయిపోయింది కదా, 2 దారాలు కలిపినప్పుడు ఇక్కడ ముడి అనేది వేసేయండి. ఇక్కడ ముడి వేసేసి మళ్ళీ 2 దారాలు అనేవి కింద నుంచి కలుపుకోండి. చూడండి, ఈ షేడ్ అనేది లాగుతున్నాను. 2 దారాలు అనేవి కలిపేసి కరెక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి మరొకటి అనేది ఇలా తీసుకుని నీట్గా ఈ షేడ్ అనేది లోపల నుంచి ఇలా చూడండి, ఒక 2 కుట్లు ఇలా కుట్టాలి. జస్ట్ అనేది దాన్ని ఆనించుకుంటూ మళ్ళీ పైకి వెళ్ళి ఇలా ఒక కుట్టు కుట్టి వెనక్కి వచ్చేయాలి. మళ్ళీ చూడండి, 2 కుట్లు అక్కడ కుట్టాలి. జస్ట్ అనేది మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా
సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా చాలా ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది. ఇలా అనేది 2 కుట్లు వేసి కరెక్ట్గా ఇలా వేసి కరెక్ట్గా వెనక్కి వచ్చేసి మళ్ళీ 2 కుట్లు కుట్టాలి. కుట్టిన తర్వాత మళ్ళీ పైకి వచ్చి ఇలా వెనకాల 2 కుట్లు కుట్టి ఏంటి చూడండి మరొకటి అనేది పైకి ఇలా వెళ్ళి ఇలా దీంట్లో షేడ్ అంతా అలాగే లాక్కుంటూ రావాలి. పైకి ఒక్క కుట్టే మాత్రమే వేసి వెనక్కి వచ్చేసి 2 కుట్లు వేయాలి ఇక్కడ కంపల్సరీగా. మళ్ళీ ఇంకోటి అనేది ఇలా వేయాలి. వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా చూడండి 2 కుట్లు వేసి షేడ్ అనేది ఇంకోటి వెనకాల మళ్ళీ 2 కుట్లు కుట్టాలి. మరొకటి అనేది చూడండి పైకి వెళ్ళి ఒక స్టిచ్ అనేది వేసి వెనక్కి 2 కుట్లు లాక్కోవాలి. లాక్కున్న తర్వాత మరొకటి అనేది వేసి వెనకాల అనేది 2 కుట్లు అనేది వేసుకోవాలి. వేసుకుని ఇలా అనేది వెనకాల కరెక్ట్గా ఇలా చూడండి పర్ఫెక్ట్గా మీకు ఈ షేడ్ అనేది నీట్గా కనిపించాలన్నమాట. ఎక్కువ షేడ్ అనేది కనిపించాలి, లేకపోతే ఈ వర్క్లో వాల్యూవే ఉండదు అనమాట. ఆ షేడ్ అనేది ఒక్క కుట్టు వేసి వెనకాల 2 కుట్లే ఇక్కడ చూడండి 2 స్టిచ్లు ఇలా ముందు ఒకటి వేసి వెనకాల 2 ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది కుట్టు అనేది. ఫస్ట్ ఒక కుట్టు వేయండి, వెనక్కి లాగేసి 2 కుట్లు వేసేయండి. జస్ట్ ఇలాగే మీరు ఈ నింపుకుంటూ వెళ్ళిపోయారనుకోండి చాలా చక్కగా చాలా అద్భుతంగా ఈ వర్క్ అనేది తయారైపోతుంది. మీరు వీడియోని లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ ఫైనల్గా ఏంటంటే ఈ షేడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ అంతా ఎలా అయిపోతుందో ఒక్కసారి చూడండి ఇంత చక్కగా తయారైపోయింది ఈ షేడ్ అనేది. ఆ తర్వాత ఏంటంటే బీట్స్ అనేవి మీరు నీట్గా ఒక్క లైన్ అనేది ఇలా కాటన్ దారం అనేది తీసుకుని కరెక్ట్గా 2 బీట్స్ అనేవి పెట్టి ఒక కుట్టు మళ్ళీ తర్వాత 2వ కుట్టు మరొకటి అనేది 3వ కుట్టు తర్వాత 4వ కుట్టు ఇలా రౌండ్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగే అన్నమాట. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిన తర్వాత కరెక్ట్గా చూడండి ఇక్కడ అనేది కాటన్ దారంతో ఈ అవుట్లైన్ అనేది వేసుకుంటూ నీట్గా ఇలా అనేది వెళ్ళిపోవాలన్నమాట. అయిపోతే చూడండి చివరిగా ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ముడి అనేది వేసేసిన తర్వాత బీట్స్ అనేది అవుట్లైన్ కుట్టేసిన తర్వాత ముడి అనేది వేసేసిన తర్వాత చూడండి జర్దోసి ముక్కలు చిన్నవి తీసుకుని ఇలా కరెక్ట్గా ఆనిచ్చి కుట్లు అనేవి కుట్టండి. రౌండ్గా ఇలా ఆనిచ్చి పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టాలి. ఇలా అనేది కుట్టేసిన తర్వాత కరెక్ట్గా దీంట్లో కలిపేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి జర్దోసి పెద్ద ముక్క తీసుకుని మళ్ళీ ఏం చేయాలంటే ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ కరెక్ట్గా చూడండి నేను చేసి చూపిస్తున్నాను. చూడండి ఇలా అనేది ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ స్టోన్స్ అనేవి అంటించుకోవడానికి రౌండ్ అనేది ఆ జర్దోసి అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. ఎలా అయినా మీరు కొంచెం ఎక్కిచ్చి అయినా పర్లేదు, కానీ ఆ జర్దోసి లోపల స్టోన్స్ అనేవి అతికిచ్చేటట్లుగా ఆ ప్లేస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా మీరు ఈ అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చూడండి ఇలా అనేది ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఇలా పర్ఫెక్ట్గా ఈ జర్దోసి అనేది ఆనుకుంటూ కరెక్ట్గా అవుట్లైన్ అనేది లోపల నుంచి 2వ లైన్ అనేది వేసుకుంటూ వెళ్తేనే మీకు పర్ఫెక్ట్ అనేది అయిపోతుంది. చూసారా ఇలా ముడి అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక పని. అది ఏంటంటే గమ్ము పెట్టి స్టోన్స్ అనేవి అంటించాలి. ఎలా అంటే ఇక్కడ గమ్ అనేది బాటిల్ అనేది తీసుకుని దీని లోపల అనేది నింపేయాలన్నమాట. నింపేసిన తర్వాత ఇవి ఎలా అంటించాలనేది కూడా ఈ ట్రిక్ కూడా చెప్తాను. నీట్గా చూసిన తర్వాత నేను నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ గమ్ అనేది కరెక్ట్గా ఇక్కడ ఇలా సూదికి చివర్లో అంటించుకోవాలి. అంటించగానే స్టోన్స్కి పట్టే శక్తి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి స్టోన్ అనేది పట్టుకుంది. ఆ పట్టుకున్న తర్వాత కరెక్ట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా ఒక్క పక్కనే అనేది ఇలా అంటించుకుంటూ వెళ్ళాలి. గమ్ము మీద ఇలా పెడుతూ వెళ్ళాలి అంతే. ఈ పెడుతూ వెళ్తే మాత్రం గ్యారంటీగా మీకు ఆరిన తర్వాత సక్సెస్ఫుల్గా ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది కూడా మీరు చూస్తారు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇక్కడ అనేది మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక్కొక్క స్టోన్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తూ ఉండాలి. చూసారా ఇలా అనేది పర్ఫెక్ట్గా వెళ్తూ ఉండాలి. ఇలా కరెక్ట్గా చూడండి ఇలా అనేది స్టోన్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి ఏం లేదు, ఇది చాలా ఈజీ వర్క్ అనమాట. ఈ స్టోన్స్ అనేవి ఇలా జర్కన్ స్టోన్స్ అంటారు దీన్ని. ఇలా పెట్టుకుంటూ నీట్గా ఒక పక్కనే అనేది నీట్గా కవర్ చేసుకుంటూ ఇలా ఈ స్టోన్స్ అనేవి పక్కనే ఉంచుతూ ఇలా వెళ్తే చాలు పర్ఫెక్ట్గా మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత ఈజీ అంటే జస్ట్ ఒక స్టోన్ అనేది పట్టుకునే సామర్థ్యం వస్తుంది గమ్ అనేది లైట్గా అంటిస్తే.
చూసారు కదా, ఇది ఆరిన తర్వాత ఎలా ఉండిద్దో ఎక్సలెంట్గా మీరు చూస్తారు. కానీ చూడండి, ఈ ఫ్లవర్ కూడా ఏం లేదు, జస్ట్ అనేది మీరు చేయాల్సింది ఈ స్టోన్ చుట్టూ అనేది జర్దోసి అనేది అవుట్లైన్ అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా జర్దోసి అనేది పర్ఫెక్ట్గా ఈ అవుట్లైన్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది మొదలవుతుంది. చూడండి, ఏం లేదు, జస్ట్ అనేది ఇలా అవుట్లైన్ అనేది లోపలికి ఇలా వెళ్ళిపోయి ఈ లోడింగ్ చాలా అవసరమైన లోడింగ్ అనమాట. ఇక్కడ చూడండి, నేను అవుట్లైన్కి కరెక్ట్గా అటు ఇటు వేస్తున్నాను. చూడండి, ఇలా ఒక 2 కుట్లు, మళ్ళీ పైన 2 కుట్లు, కింద 2 కుట్లు, క్రాస్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అనేది ముందు ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయాలి. చేసిన తర్వాత అసలైన వర్క్ అనేది స్టార్టింగ్ అనేది అంటే ఎక్సలెంట్ వర్క్ అనేది ఇప్పుడు మొదలవుతుంది. దీని తర్వాత ఖచ్చితంగా మీరు చివరి వరకు చూస్తేనే ఈ వర్క్ అంతా కుట్టేస్తారు. ఈ డిజైన్ పేపర్ అనేది చివరిలో ఫ్రీగా పెట్టాను మీకు. నేను ఎలా తీసుకోవాలనేది కూడా నేను చెప్పాను అనమాట. అలాగే తీసుకోండి. చక్కగా దీనికి అవుట్లైన్ అనేది కుట్టేయండి. ఒక అవుట్లైన్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వచ్చేటట్లుగా మీరు పర్ఫెక్ట్గా ఇలా అనేది చూడండి, ఇలా అనేది ఇలా వేసుకుంటూ కింద దాకా వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇటు కూడా సేమ్ ఇదే, ఇక్కడ కూడా సేమ్ కుట్టు అనేది కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది అసలైన వర్క్ అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇలా 2 క్రాస్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు ఈజీగా ఈ వర్క్ అంతా ఈ లోడింగ్ అనేది అయిపోతుంది. ఈ లోడింగ్ అయిపోగానే అసలైన వర్క్ అనేది మొదలవుతుంది. చూడండి, అతి తక్కువ ధరలో డిజైన్ పేపర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది చూడండి. అతి తక్కువ ధరలో అందరికీ సరిపోయే మెజర్మెంట్స్తో ఈ లోడింగ్ అయిపోగానే చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడే ఈ లోడింగ్ కూడా సేమ్ అనేది వేయాలి. ఇది ఎలా వేయాలనేది కూడా నేను మీకు నీట్గా చూపిస్తాను. జస్ట్ అవుట్లైన్ అనేది ఇలా కుట్టేసిన తర్వాత చేయాల్సింది ఏం లేదు, ఈ మొత్తానికి లోపల పక్క కొంచెం లోపల పక్క అవుట్లైన్ అనేది చేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది చూడండి నేను చూపిస్తున్నాను. చూడండి, ఇలా అనేది వచ్చేసిన తర్వాత ఇక్కడికి కరెక్ట్గా చూడండి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి ఇక్కడ ఒక కుట్టు వేసి మళ్ళీ కిందకు వచ్చేయాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ 2 కుట్లు ఇలా అనేది చూడండి పైకి ఇలా వచ్చి కరెక్ట్గా ఒక కుట్టు కుట్టి మళ్ళీ నార్మల్గా చూడండి ఇక్కడ అనేది ఒక కుట్టు వేయవచ్చు, లేకపోతే ఇక్కడ 2 కుట్లు వేయవచ్చు. ఇలా కూడా మీకు ఇలా అనేది కూడా కవర్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ లైన్ దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఇంకో కుట్టు అనేది ఇలా వేసి కరెక్ట్గా ఇక్కడ 1, 2 స్టిచెస్ ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్ట్రైట్ లోడింగ్ అంటారు దీన్ని. ఈ స్ట్రైట్గా లోడింగ్ అనేది మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు పర్ఫెక్ట్గా ఈ ఫ్లవర్ అంతా నిండిపోతుంది అన్నమాట. ఇదంతా నిండిపోతూ వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు అసలైన వర్క్ అనేది చూపిస్తాను. చూడండి, ఇలా అనేది ఇలా కుట్టాలి. ఇక్కడ 2 కుట్లు కుట్టాలి. వెనకాల లైన్ అయినా ఇక్కడ కింద లైన్ అయినా వేసుకోవచ్చు, అది తర్వాత విషయం. కాకపోతే ఏంటంటే లోపల పక్క మళ్ళీ బయట పక్క ఇలా అనేది ఈ లోడింగ్ కంప్లీట్ చేసుకుంటూ అయిపోయిన తర్వాత దీంట్లో ఒక షేడ్ అనేది కలర్ అనేది లాగాలి. ఆ షేడే అనమాట దీనికి లుక్ అనేది ఇస్తుంది ఈ వర్క్కి. చూడండి 2 దారాలతో ఈ సిల్క్ థ్రెడ్ అనేది తీశాను. ఇలా సిల్క్ థ్రెడ్ అనేది లాగి ఇలా ఒకటి వేసి వెనకాల అనేది 2 కుట్లు అనేది వేసి మళ్ళీ అనేది సిల్క్ థ్రెడ్ అనేది 2 దారాలు తీసుకుని కరెక్ట్గా అక్కడ అనేది స్టిచ్ వేసి వెనక్కి ఇలా లాగి 2 కుట్లు అనేవి ఇక్కడ వేసుకోవాలి. మళ్ళీ అనేది లోపలికి అనేది ఒక కుట్టు వేసి వెనకాల ఇలా లాగి కరెక్ట్గా 2 కుట్లు అనేవి వేసేయాలి. ఇది చూడండి, ముందు ఒక స్టిచ్ వేసి వెనక్కి లాగి 2 కుట్లు ఇలా వేయాలి. ఇలాగే ఈ షేడ్స్ అనేవి కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది చూడండి, పైన అనేది ఒకటి వేసి వెనకాల అనేది 2 కుట్లు వేయాలి. మళ్ళీ చూడండి, పైకి ఇలా వేసి వెనకాల అనేది 2 కుట్లు వేయాలి. ఇలాగే ఈ షేడ్ అంతా వేసుకుంటూ వెళ్తేనే ఇలా అనేది లాగి నీట్గా ఇలా అనేది లాగి కరెక్ట్గా వెనకాల లాగి ఇలా 2 కుట్లు వేసుకుంటూ నీట్గా చూడండి జర్దోసి ముక్క తీసుకుని ఇక్కడ కూడా స్టోన్స్ అది అతికిచ్చేటట్లుగా మీరు ఈ అవుట్లైన్ అనేది వేసుకోవాలి. ఇలా అనేది గమ్ అనేది అంటించుకుని జర్దోసి అనేది అతికిచ్చేటట్లుగా ఈ అవుట్లైన్స్ అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇలా అనేది పైన అనేది వెళ్తున్నాను. ఎందుకంటే గమ్ అనేది అంటించుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఈ స్టోన్స్ అనేవి అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా అనేది పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది వేసేసి ఈ స్టోన్ అనేది గమ్ పెట్టి అంటించేయడమే లోపల. ఇది ఎక్సలెంట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఈ తర్వాత అనేది అంటించేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఈ లైన్స్ అనేవి వేద్దాం. ఇక్కడ గ్యాప్ అనేది ఇచ్చి కొంచెం ఇలా అనేది జర్దోసి చిన్న ముక్క తీసుకుని స్ట్రైట్గా చూడండి, మళ్ళీ మధ్యలో ఇక్కడ ఈ మధ్యలోకి 1, 2 కుట్లు వేయాలి. మరొకటి అనేది జర్దోసి ముక్క వదలాలి. మళ్ళీ 2 కుట్లు వెనకాల వేయాలి. మళ్ళీ మధ్యలో మళ్ళీ 2 కుట్లు వేసి మళ్ళీ జర్దోసి ముక్క అనేది వదలాలి. ఇలా అనేది ఈ లోడింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి జర్దోసిది. ఇలా అనేది కరెక్ట్గా కాటన్ దారంతో 2 కుట్లు కుట్టి మధ్యలో అనేది 2 కుట్లు అనేవి కుట్టిన తర్వాత
ఇలా జర్దోసి ముక్కలు అనేవి వదులుకుంటూ ఈ సన్న లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట కాటన్ దారంతోనే. చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది, 100% గ్యారంటీగా వస్తుంది మీకు. ఈ పేపర్ అనేది చివర్లో మీకు ఫోటో పెట్టాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నీట్గా ఈ వర్క్ అనేది చేసుకోండి. చాలా ఈజీ వర్క్ అనమాట, ఓకేనా. చూడండి, జర్దోసి అనేది కంపల్సరీగా ఇలా పైకి వెళ్ళి ఇలా కరెక్ట్గా ఇలా అడ్డం అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏం లేదు, దీనికి లోపలికి ఇలా వెళ్ళిపోయి సెంట్రల్ అనేది వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ బీట్స్ అనేవి ఇలా కరెక్ట్గా ఇలా అనేవి వేళ్ళలో నుంచి కిందకి తీసుకొచ్చి ఇక్కడ చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇక్కడ అనేది కుట్టుపడుతుంది, ఇక్కడ పడిందంటే ఇక్కడ అయిపోయిందంటగా మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ అటువైపుకి వెళ్ళి ఇలా ఆ కింద పక్కకి వెళ్ళి ఇలా అనేది చూసుకోవాలి. ఇలా అనేది చూసుకుని కరెక్ట్గా ఈ ఒక్క బీట్ అనేది తీసేసి నీట్గా ఇక్కడ చూసుకోవాలి మనం ఎంత పడుతుంది అనేది ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది చూడండి, ఇలా అనేది కరెక్ట్గా 4 బీట్స్ కానీ 3 బీట్స్ కానీ ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా కరెక్ట్గా ఇలా చూసుకోండి, సెట్ అయిపోయింది అంటే మళ్ళీ 2 కుట్లు అనేవి వేసేయండి. ఇది చిన్న చిన్న విషయం కూడా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి, ఈ 3 బీట్స్ కూడా చూసుకోండి. సరిపోవట్లేదు, ఇంకో బీట్స్ కావాలి అంటే అక్కడ అలా వేల్లో పెట్టి కరెక్ట్గా ఒక బీట్ అనేది ఇలా తీసుకొచ్చాను అనమాట. తీసుకొచ్చి దాన్ని 4గా కలిపాను. కలిపి మళ్ళీ కిందకి వెళ్ళి 2 కుట్లు వేసా. మళ్ళీ ఈ క్రాస్ అనేది 2 కుట్లు ఇలా తీసి దారం అనేది మళ్ళీ బీట్స్ అనేవి తీసుకొస్తున్నా. ఇలా అనేది కరెక్ట్గా ఈ 4 అనేవి ఇలా వేసి కరెక్ట్గా 2 కుట్లు అనేవి ఇలా వేసి మళ్ళీ 2 కుట్లు ఇలా వేసి కరెక్ట్గా ఇలా ఇటు ఇలా అనేది కరెక్ట్గా చివరి దాకా ఇలా వచ్చేసి ఇలా చూసుకోవాలి. చూసుకుని చూడండి ఎలా వచ్చిందో క్రాస్ అనేది. మరీ చూడండి, ఇది ఫైనల్ అనమాట. ఫైనల్ అనేది కూడా వేస్తున్నాను. ఫైనల్ అనేది కూడా ఇలా వచ్చేస్తుంది చివరి దాకా వచ్చేసి ఇక్కడ ముడి అనేది వేసేయాలి. ముడి అనేది వేసేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత అందంగా కంప్లీట్ అయిపోయిందో ఈ చివరి దాకా. కానీ ఇది హైట్ అనేది వేయాలి, వేస్తేనే మీకు వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. చూడండి, కాటన్ దారం మళ్ళీ తీసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాను. ఇలా అనేది 4 చూసుకుంటున్నాను. చూసుకుని కరెక్ట్గా ఇక్కడ 2 కుట్లు వేశాను. ఇటువైపు కూడా అలాగే నింపుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఈ వర్క్ అంతా మీకు చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్కి ముందు అవుట్లైన్ అనేది కుట్టాలి. నేను జర్దోసి కుడుతున్నాను, మీరు జరీయే కుట్టండి, ప్రాబ్లం లేదు. మీరు జరీ కుట్టినా లేకపోతే వేరే కలర్ అనేది కనిపించే కలర్ అనేది కుట్టినా ప్రాబ్లం లేదు. ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకునే కుట్టండి స్టార్టింగ్. చూడండి, ఇలా అనేది నీట్గా మీరు ఈ జర్దోసి అనేది ఒక్కొక్క స్టిచ్ అనేది లోపల నుంచి చిన్న చిన్న ముక్కలే తీసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న ముక్కలే మొదలు పెట్టండి స్టార్ట్ మాత్రం. ఇలా అనేది చేసుకుంటూ ఇలా అనేది చిన్న చిన్న ముక్కలే ఇలా కట్ చేసుకుంటూ నీట్గా మీరు ఒక్కొక్క ముక్కని లైట్గా కుట్టుకుంటూ వచ్చినా చాలు, ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇలా అనేది లోపల కొంచెం వెళ్ళి కొంచెం అక్కడ నుంచి తిప్పుకుంటూ నీట్గా ఇక్కడ అనేది ఇలా కుట్టుకుంటూ అవుట్లైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. ఎలా అనేది వచ్చిందో మీరు చూస్తారు. కానీ చూడండి, ఇక్కడ అనేది ఒక కాటన్ దారంతో ఒక కుట్టు వేసి కరెక్ట్గా ఒక వైట్ పూస అనేది తీసుకుని వేసి కరెక్ట్గా జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకోండి. తీసుకున్న తర్వాత చేయాల్సింది ఏం లేదు, ఇలా వచ్చి మళ్ళీ 2 కుట్లు వేసి ఇంకోటి ఇలా పైకి తీయండి. వైట్ పూస అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా ఒక కుట్టు అనేది వేసి ఇలా వెనకాల అనేది 2 కుట్లు అనేవి వేయాలి. వేసిన తర్వాత మరొకటి అనేది పైకి ఇలా వెళ్ళి 2 కుట్లు వేయాలి. ఇలా పూస అనేది వేసి కరెక్ట్గా వెనకాల అనేది 2 కుట్లు కుట్టంగానే చూసారా ఎంత ఎక్సలెంట్గా ఉందో వర్క్ అంతా. ఇలా అనేది ముడి అనేది వేసేయండి. వేసేయంగానే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఈ అవుట్లైన్స్ కుట్టిన తర్వాత ఇలా ఇట్రండు అట్రండు అనేది కరెక్ట్గా ఈ స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్దామే ఈ వర్క్ కూడా. ఇది ఈ ఆకు పెద్ద లెక్కేం కాదు, కానీ అవుట్లైన్ అనేది నేను ఎలా వేసానో అలా వేసుకోవాలి. లోపల పక్క బయట పక్క అనేది వేసుకుని కరెక్ట్గా ఇట్రండు కుట్లు అనేవి ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. అంతే, వేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా మీరు ఈ వర్క్ చేసేయవచ్చు. చూసారు కదా, ఇలా అనేది నింపుకుంటూ వెళ్దామే ఈ ఆకు కూడా. చూడండి, ఈ లోడింగ్ అయిపోయిన తర్వాత దీని లోపల నుంచి ఒక కలర్ అనేది సేమ్ కలర్ తీసుకుని మీరు లేదా వేరే కలర్ అయినా తీసుకోండి. తీసుకుని ఇలా చూడండి సల్లి వర్క్ లాగా, నేను ఇంతకుముందు సల్లి వర్క్ ఎలా చేయాలో నేను చూపించాను అనమాట. అలాగే ఇలా వెళ్ళి కరెక్ట్గా ఇక్కడ అనేది స్టిచ్ వేసి షేడ్ లాగా దాంట్లో కలవాలన్నమాట. ఇలా కలుస్తూ వెనక్కి వెళ్ళిపోవాలి. ఇలా వెనక్కి అనేది వెళ్ళిపోతూ ఉండాలి. చూడండి, ఇలా నీట్గా ఇలా వెనక్కి ఇలా వెళ్తూ ఉండాలి. ఇలా అనేది కరెక్ట్గా వేస్తూ రావాలి. ఆ షేడ్ అనేది వచ్చేసింది అనుకోండి పర్ఫెక్ట్గా, మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది కంపల్సరీగా జరీతో వేసుకోవాలి. జరీతో అనేది ఈ ఫ్లవర్కి అవుట్లైన్ అనేది వేసేస్తే ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అసలు ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ ఎలా ఉంది ఏంటనేది. ఒకసారి ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి.
ఫ్రెండ్స్, ఈ వర్క్ అనేది ఎలా కంప్లీట్ అయిపోయిందో చూసారు కదా. ఇలా అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి వర్క్స్ ఎన్నో చేయవచ్చు. ఇదే అని కాదు, ఎన్నో ఐడియాస్ అనేవి మగ్గం వర్క్లు ఉన్నాయన్నమాట. పూర్తిగా మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉన్నా కూడా చక్కగా మా నంబర్స్కి వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు. మరియు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈ వర్క్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక మగ్గం వర్క్ యాప్ కోర్స్ వల్ల ఈ వర్క్ అనేది సాధ్యమవుతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మేము అందజేసే హై క్వాలిటీ సూదుల వల్ల కూడా ఈ వర్క్ అనేది కుట్టడం అనేది సాధ్యమైపోతుంది. ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు 8099158300కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ నంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, పూర్తి వివరాలు చెప్తారనమాట. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం. ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ 100% పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి. అవి హై క్వాలిటీ 4K క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి. కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు. డిజైన్ మీరే తయారు చేయడం, మీరే మెజర్మెంట్ గీసుకోవడం, ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు, ప్రొఫెషనల్ లెవెల్ వరకు 100% పూర్తిగా నేర్పించడం జరుగుతుంది. ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్ లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ 2 నంబర్లని సంప్రదించండి, పూర్తిగా చెప్తాము. లేదా మా దగ్గర ఉన్న 3 ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు, 2 మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకి కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అన్నమాట. ఈ 3 ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైం వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇది సింగిల్ మగ్గం అన్నమాట. సింగిల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము, హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి. ఇది హై క్వాలిటీ, లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింక్ ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా, ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది. ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట. దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా 1 మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు. ఇది చూడండి, 2వ మగ్గం అన్నమాట. ఇది 2-in-1 మగ్గం. ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, 2 రకాలుగా యూజ్ చేయవచ్చు. ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్, హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు. ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి, పూర్తిగా చెప్తాము. చూడండి, ఇది సింగిల్ మగ్గం అన్నమాట. సింగిల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు. చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది. ఈ నంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అన్నమాట. మీరు అతి తక్కువ ధరలో ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు. ఈ సేమ్ క్వాలిటీ 2 కూడా, కాకపోతే అది పైన కూర్చునేది, ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే, అంతే తేడా. ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అన్నమాట. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో, ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తాం అన్నమాట. ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప ఆఫర్ అన్నమాట. ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం 20 రోజులు మాత్రమే. మీరు మగ్గం కానీ 2 రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర. మీరు చిన్న మగ్గం కానీ, పెద్ద మగ్గం కానీ, లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ, లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి. అవి 20 సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అన్నమాట. ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్, డిజైన్ ఎలా తీయాలి, కొలతలు ఎలా వేసుకోవాలి, ఈ 4 నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు. దాని ద్వారా ఏంటంటే చివరి 2 వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి. మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి, ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి, 6 నెలల మెజర్మెంట్, అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కోర్స్ అనేది కొన్ని రోజుల ఆఫర్ మాత్రమే. కేవలం మా దగ్గర 20 సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా 2 రకాల మగ్గాలు ఉన్నాయి. దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ, లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అవుతారన్నమాట. ఈ 2 నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు. ఈ 2 నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. ఫలానా రోజు నేను జాయిన్ అవుతాను, నేను ఫలానా తీసుకుంటానని చెప్పి
చక్కగా మీరు పేరు అనేది రాయిపించుకోండి. దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో 100% అయిపోతారు.